ఎప్పుడూ ఈ అమ్మాయి అందాల్ని కళాత్మకంగా హాఫుల్లో చుట్టమే తప్ప ఫుల్గా చూసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేదు. నేను మాత్రం తక్కువనే, నేను కూడా హాఫుల్లోనే కనిపిస్తా. అయ్యో, కుర్చీలో కూర్చున్నావా? ఏ కుర్చీలో బాంబు ఉందా? బాంబు కాదయ్యా. నువ్వు నేను పేపర్ చదివావా? చదివా. అందులో సైన్స్ కాలం చూసావా? చూడలా. మరి అదే కుర్చీలో కూర్చోవటం అనే అంశం మీద కొరియాలో పరిశోధనలు జరిగాయి. కుర్చీలో కూర్చుంటే కుచ్చి కుచ్చి టప టప అనే జబ్బు వస్తుందిట. ఏంటి? అదేనయ్యా. ఇప్పుడు కుర్చీ దేంతో చేస్తారు? వుడ్డుతో. అంటే చెక్కతో. చెక్కకి చలనం లేదు కదా. లేదు. అందుకని చెక్క మీద కూర్చోవటం వల్ల ఆ ప్రాంతంలోని జీవకణాలన్నీ చచ్చుబడిపోయి జీవశక్తిని కోల్పోయి ఆసనంలో క్యాన్సర్ వస్తుంది అని తేల్చారు. అమ్మో, ఆసనంలో క్యాన్సరా? మావయ్య, నీ పుణ్యవాణి టిఫిన్ తినకుండా చేసావు, ఇప్పుడు కుర్చీలో కూడా కూర్చోకుండా చేస్తావా? అసలు పేపర్ చదవడం మానేచ్చుగా. బాబు బ్రహ్మ, భోజనానికి రానాయనా? వస్తున్నాను అత్తయ్య. అయ్యయ్యో, అదేమిటి నాయనా అలా కింద కూర్చున్నావు? కూర్చి టపటప. అదేమిటి? కుర్చీలో కూర్చొని భోంచేస్తే ఆ రోగాలు వస్తాయంట మీ ఆయన చెప్పాడు. ఎవరి పిచ్చి వాళ్ళది. భోంచేయి నాయనా. కొత్త ఆవకాయ బాగా తిను. ఆవకాయ? ఆహా, ఆవకాయ అంటే నా ఆరో ప్రాణం. 6 వాయిలు కలుపుతా, వేరే టైప్ లో కలిపి పిచ్చి పీకుడు పీకుతా. అయ్యో, ఆవకాయ తింటున్నావా? ఏం తినకూడదా? అది కాదయ్యా, ఆవకాయ అనే అంశం మీద అమెరికాలో పరిశోధనలు జరిగాయి. దాని సారాంశం ఏమిటంటే... బాబోయ్ వద్దు ఆంటీ, ఈ అంకుల్ నన్ను ఎక్కడ కూర్చోనివ్వట్లేదు, ఏమీ తినవట్లేదు. నా అడ్వాన్స్ 30,000 నాకు ఇచ్చాయి. ఏమిట్రా కూసావు? గాడిద. అరా గాడిద? అవునరా గాడిద. మా ఆవిడకి మాట తప్పితే పిచ్చు కోపం వస్తుంది. పిచ్చు కోపం వస్తే అంతే, ఒరే గాడిద. ఓహో, ఆ టైపా? అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని అప్పుడే చెప్పాను కదరా. మాట తప్పుతావరా? ఇలా వేడి పులుసు మీద పడితే అన్న అంశం మీద వెనిలాలో కావాలంట. 30,000 వాడు కాళ్ళు ఎరకొట్టండి. చెప్పండి సార్, మా తమ్ముడికి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్. గుడ్, వెరీ గుడ్. సార్, డొనేషన్ 15 రోజుల్లో 15,000 కట్టాలి. స్టాఫ్ లోను. షూర్, డోంట్ వరీ. అప్లికేషన్ ఇవ్వండి, వెంటనే హెడ్ ఆఫీస్ తో మాట్లాడి శాంక్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ద అప్లికేషన్. ఓ ఫైన్. శాంతి, నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. నాతో వస్తారా? శాంతి, ఇవాళ నా వైఫ్ బర్త్డే, సో ఒక మంచి సారీ నెక్లెస్ ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. బట్ సెలెక్షన్ ఐఎమ్ వెరీ వీక్, అది నా వల్ల కాదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో షాపింగ్ వచ్చి సెలెక్ట్ చేసి పెడతారా? తప్పకుండా సార్. ఎప్పుడు వెళ్దాం? థ్యాంక్ యూ వెరీ మచ్. దాట్స్ శాంతి. ఎప్పుడోనా? ఇప్పుడే వెళ్దాం. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్. కమ్ 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 కమ్, లెట్స్ గో, లెట్స్ గో. ఇది చూడండి, బాగుంది కదా? నో, దిస్ విల్ నాట్ సూట్ హర్. ఇంతకీ మీ మిస్సెస్ ఏ కలర్ అండి? మీలాగే పింక్ అండ్ గోల్డ్ మిక్స్డ్ పెక్యూలియర్ కలర్. అఫ్ కోర్స్ మీ అంత బ్యూటీ కాదనుకోండి. హలో, నాకు ఇంకా కొంచెం కాస్ట్లీ సారీస్ చూపించండి. ఎస్, యు సీ ఐ వాంట్ ఎ వెరీ గార్జియస్ సారీ. యా, అదంతా తీయండి. ఈ చీర చూడండి సార్, కలర్ కూడా బాగుంది. వావ్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వండర్ఫుల్. లెట్ మీ సీ. వెరీ వెల్, రియల్లీ నైస్. ఇవి చూడండి, కొత్త వెరైటీ నెక్లెస్ ఏమైనా చూపించండి. హాయ్ రావ్. హలో వర్మ. వాట్ ఏ సర్ప్రైజ్ ఆఫ్టర్ లాంగ్ టైం. శాంతి గారు, మీరు సెలెక్ట్ చేయండి, నేను మాట్లాడతాను. అత్తియండి. ఈ నెక్లెస్ చూడండి సార్. ఇట్స్ వెరీ నైస్, బ్యూటిఫుల్. మీలాగే మీ టేస్ట్ కూడా చాలా అందంగా ఉంది. సింప్లీ సూపర్.
dated 12/1/1996. We are happy to inform you that your quotation has been selected. And we would like you to send the sample. అరే బ్యూటిఫుల్ ఇస్టెట్స్ చాలా బాగున్నాయి. నా అమ్మాయి కూడా ఇలాంటిది కొనాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ తెచ్చి పెడతావా? షూర్ సార్. ఓకే, సాయంత్రం జ్ఞాపకం చేయి. ఓకే సార్. టేక్ డౌన్ ద నోట్స్. అరే సిట్ డౌన్. అరే నో ఫార్మాలిటీస్. కూర్చో. టేక్ డౌన్. వ్యవసాయ send the samples immediately. We hope you will keep up the quality promised in your tenders, because we are a highly reputed company in association with esteemed organization. నా ring పడిపోయింది. Oh my God, where is అది నా ఎంగేజ్మెంట్ రింగు. చాలా సెంటిమెంట్ ఉంది దాంతో. శాంతి చేస్తావా ప్లీజ్? చూస్తున్నాను సార్. ప్రాబ్లం అయిపోతుంది. Oh my God, ఇక్కడే పడింది. ఇది ఎక్కడ? Oh my. శాంతి ప్లీజ్ చూడు. సార్. ఓ అక్కడ పడిందా? నాట్ హియరింగ్. ఎందుకు చీకట్లో కూర్చున్నావు? ఏమీ లేదు. అన్నట్టు నీకు గుడ్ న్యూస్. మీ జీఎం చాలా గ్రేట్. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక క్లర్క్ ని నాకు ఫోన్ చేస్తాడా? పైగా ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుందన్నాడు. ఆయన స్టేటస్ ఏమిటి, నా స్టేటస్ ఏమిటి? నిజంగా చాలా గొప్ప మనిషి శాంతి. చాలు, ఇక ఆపండి. శాంతి, ఏమైంది నీకు? గొప్ప వాళ్ళతో స్నేహాలు చేస్తే పార్టీలు పోతులు తప్ప సంసారంలో శాంతి ఉండదు. అది కాదు, మీ జీఎం. అబ్బబ్బా, ఇంటికి వచ్చిన ఆఫీస్ గొడవలు ఎందుకు? మేడం, మిమ్మల్ని జీఎం గారు పిలుస్తున్నారు. సార్. బ్యూటిఫుల్. ఆఫీస్ క్లర్క్ లాగా లేవు, అప్సరస్ లాగా ఉన్నావు. ఇంత అందం, పర్సనాలిటీ ఉన్న నువ్వు మన కంపెనీ తీసే అడ్వర్టైజ్మెంట్ లో మోడల్ యాక్ట్ చేయొచ్చుగా. డబ్బుకి డబ్బు, పేరుకి పేరు వస్తాయి. ఆ రెండిటి కన్నా నాకు పరువు ముఖ్యం సార్. అంటే యాడ్స్ లాక్ చేసే వాళ్ళందరికీ పరువు లేదంటావా? నేను అలా అనలేదు సార్. అలాంటి పరువు నాకు ఇష్టం లేదు. వై 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 సో? ఒక స్త్రీ మంచిగా గాని చెడుగా గాని 10 మంది నోళ్ళల్లో నానడం నాకు ఇష్టం లేదు సార్. యు మీన్ 10 మంది నోళ్ళలో నానకుండా పరపతి డబ్బు వస్తే పర్వాలేదు కాదు? ఐ కెన్ అండర్స్టాండ్. ఏం జరిగినా అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. am I right? నా పద్ధతి కూడా అంతే. Don't touch me. That's nice. మీరు చేసిన తప్పుకి ఈ చెప్పుతో మిమ్మల్ని మొహం పగిలిపోయేలా కొట్టే ధైర్యం, పౌరుషం నాకున్నాయి. కానీ కొట్టలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీలాంటి వాణ్ణి తాకిన ఈ చెప్పుని మళ్ళీ నా కాలుకి తొడుక్కుని భరించలేను. దీన్ని పారేసి కొత్తవి కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకని నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నాను. లేకపోతే సార్, నిండు మనసుతో నన్ను నా భర్తని హనీమూన్కి పంపిస్తే ఆ పని చేయలేని తండ్రిగా, నాకు లేని అన్నగా భావించాను సార్ మిమ్మల్ని. అలాంటి మీరు సార్, నన్ను మీరు కావాలనుకున్నది నేను అందంగా ఉన్నానని కదూ. ఈ అందాన్ని మార్కెట్లో పెడితే రోజుకి కనీసం 3,000 సంపాదిస్తాను కదూ. రైట్? నెల రోజులు రెక్కలు ముక్కలు చేసుకుంటే మీరిచ్చేది 3,000. అదే 1 గంట మీ పక్కన పడుకుంటే 3,000 కాదు 30,000 అడిగిన ఇస్తారు. అలా సంపాదిస్తే నా ఆదాయం నెలకి 9 లక్షలు. మీలాంటి వాళ్ళని నిలబెట్టి కొనగలను. కానీ 3,000 కోసం 30 రోజులు కష్టపడి పని చేస్తున్నారంటే ఎందుకో తెలుసా? వ్యభిచరించే ఉద్యోగం చేయడం ఇష్టం లేక, ఉద్యోగం చేసి వ్యభిచరించాల్సిన అవసరం అగత్యం నాకు లేదు కనుక. ఇంకెప్పుడు హద్దు మీరు ప్రవర్తించకండి. మగవాడు హద్దు దాటితే ఆడదానిలో సహనం చచ్చిపోతుంది.
ఆడదారిలో సహనం చచ్చిపోతే మగవాడుకు మిగిలేది దహనం 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 దహనం